హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివోషనల్ టాక్స్ అండ్ క్రియేటివ్ థాట్స్. ఓం గణేశాయ నమః. కార్తీక పురాణం 27వ అధ్యాయం. దుర్వాసుడు అంబరీషుణ్ణి ఆశ్రయించుట. అత్రి మహాముని అగస్త్యునకు ఇట్లు వచించెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపస్సాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలెను కదా. అందులకే నేను అంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యం. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశమునర్పణించినాడు. ఆ కారణం వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము, కానీ ప్రజాపీడనము కాదు కదా. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షించవలెను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే మహాపాతకం లేదు. విప్రుని హింసించువాడు హింస చేయువాడును. బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సెగపట్టి లాగిన వాడు కాలితో తన్నిన వాడును, విప్రద్రవ్యమును హరించువాడును, బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును, విప్ర పరిత్యాగమునరించిన వాడును బ్రహ్మహంతకులే అగుదురు. కాన ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నేను బ్రాహ్మణ హంతకుడైతినే అని పరితాపం పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషునికి కడకు వెళ్ళుము. అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 27వ రోజు పారాయణం సమాప్తం. మరలా రేపు 28వ రోజు పారాయణంతో కలుద్దామండి. అందరికీ సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.